దేవుని సన్నిధిలో బలం పనికిరాదు. బైబిల్లో ఒక సంఘటన జరుగుతుంది. దావీదు దేవుని యొక్క మందసాన్ని మరి ఆయన యొక్క దావీదు పురాణానికి తీసుకురావడానికి మరి వస్తున్న సందర్భంలో ఒకానొక చోట దేవుని యొక్క మందసము కింద పడిపోతుండగా ఒక భక్తుడు మరి ఏం చేస్తాడంటే అది పడిపోతుందేమో అని చెప్పేసి దాన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ భక్తుని పేరు ఉజ్జా. అయితే ఎప్పుడైతే అతను పట్టుకుంటాడో అక్కడ వచనంలో ఏముంటుందంటే, యెహోవా కోపము అతని మీద రగులుకొనెను, అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తను గనుక అతడు అక్కడే దేవుని సన్నిధిని చనిపోయాను. ఇతను చేసింది మంచి పనే, కానీ ఎందుకు దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చింది? మరి ఎందుకు అతను చనిపోయాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఒకటి ఉంది. ఆ ఉజ్జా అనే పేరుకి అర్థం ఏంటి అంటే బలము. అయితే ఎప్పుడైతే నీ బలముతో దేవుని యొక్క కార్యాలను చేయాలనుకుంటావు, నీ బలముతో దేవుణ్ణి కాపాడాలనుకుంటావో సోదరుడ సోదరి, మరి దాని యొక్క ఫలితము వేరుగా ఉంటుంది. మనము దేవుని మీద ఆధారపడడానికి పిలువబడ్డవారము, మనము దేవుని నమ్మి ఆయన బలాన్ని పొందుకోవడానికి పిలువబడ్డవారమే, కానీ మనము మన బలాన్ని ప్రదర్శించలేము. ఎప్పుడైతే మరి నీవు ఈ ఆత్మీయ లోకంలో నీ బలాన్ని ప్రదర్శించాలని కోరుకుంటావో, చూపిస్తావో, అప్పుడు నువ్వు ఓడిపోతావు. హల్లెలూయా. అందుకనే దేవుని మీద ఆధారపడు, ఆయన యొక్క అడుగుజాడలో నడువు. హల్లెలూయా.